అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వరదలపై పేటీఎం బ్యాచ్ చేస్తున్న బురద రాజకీయాలు. అయితే ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఏపీలో వరదలు ఆల్రెడీ గత 3 రోజులు బట్టి మనం చూస్తున్నాం, వీడియోస్ కూడా చేస్తున్నాం ఆల్రెడీ. అయితే కొన్ని పేటీఎం బ్యాచ్ బురద రాజకీయాలు చేస్తున్నారు. ఎంత చేసినా కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ప్రజలకి, నారా లోకేష్ ఇప్పటికొచ్చి బయటికి రాలా, పవన్ కళ్యాణ్ బయటికి రాలా, ఎక్కడ చూసినా చంద్రబాబు వయసు అయిపోయింది, ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు 2-3 వీడియోస్లో అంటూ కొన్ని పేటీఎం బ్యాచ్ బురద రాజకీయాలు చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది బురద రాజకీయం అనకూడదు, దురద రాజకీయం అనాలి. ఎందుకంటే ఒక పక్క గవర్నమెంట్ వచ్చి 80 రోజుల్లోనే మనకి విపత్తు అనేది వచ్చింది. ఇలా జరిగినప్పుడు సాధారణంగా ఇలాంటి విపత్తుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటాం ఉదాహరణకి. ఆయన వచ్చి వరదలు వచ్చినప్పటి నుంచి కూడా అక్కడే ఉండి జనంలోకి వెళ్ళిపోయి సహాయక చర్యల్లో ఆయన దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తూ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అసలు ముఖ్యమంత్రి అలా తిరగాల్సిన అవసరం ఏంటి, ఒక చోట కూర్చొని ఆజ్ఞ చేసుకోవచ్చు కదా అనేది. ఇంకొకటి ఏంటంటే అసలు ముఖ్యమంత్రి గారు అలా వెళ్ళటం మీద మిగతా వాళ్ళు మనం వెళ్ళకపోతే ఇబ్బంది ఏమో, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవాళ్ళు కాదేమో, వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంత వెళ్ళటం వల్ల ఆయన రావాల్సి వచ్చింది. అంతేకాదు ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ ఇన్స్పిరేషన్తోనే ఒకరిగా చెప్పాలంటే జనంలో వెళ్తున్నారని చెప్పాలి. తప్పదు, పక్కన సాటి ముఖ్యమంత్రి జనంలోకి వెళ్ళిపోయి చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా వెళ్ళాల్సిన అనివార్యమైన పరిస్థితి. దాన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది మనం ఆర్గనైజ్ చేయాలి కానీ, మనం ఒక చోట కూర్చొని చేయాలి కానీ, ఇలా జనంలోకి వెళ్ళటం ఏంటి, దానివల్ల సమస్యలు వస్తాయి అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇదేంటంటే సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి మనకి ఎంత వస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ వీడియోలు చేయటం అనేది కరెక్ట్ అయిన పని కాదు. ఇవాళ సఫర్ అవుతుంది ఎవరో జనం సఫర్ అవుతున్నప్పుడు అన్ని అంశాలు చంద్రబాబు నాయుడు గారు పశువులు చచ్చిపోతే వాటిని దహనం చేయటం కార్యక్రమాలు చేయాలి. చాలా పశువులు చచ్చిపోయినాయి. అలాగే వెహికల్స్కి జరిగింది, దానికి ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇన్సూరెన్స్ ఇప్పిస్తా అంటున్నారు. ఆ ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఈ ఆక్రమణల వల్ల కొంత నష్టం జరిగిపోయింది. వీటన్నిటిని అంటే సమగ్రంగా ఎంత స్టడీ చేస్తారు ముఖ్యమంత్రిగా అనడానికి బాబు గారి మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత కూలంకషంగా స్టడీ చేశారంటే అది ఆయన జనంలోకి వెళ్ళటం వల్ల తెలుస్తుంది. ఒక చోట కూర్చుంటే మనకి అసలు అర్థం కాదు పరిస్థితి, అక్కడ ఏం జరుగుతుంది, ఫీల్డ్లో ఏం జరుగుతుంది, క్షేత్రస్థాయిలో తిరగడం అనేది చాలా అవసరం ముఖ్యమంత్రికి. ఒక విధమైన ధైర్యం వస్తుంది బాధ్యతలకి. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి మన దగ్గరికి వచ్చి కనుక్కుంటే ఒక మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉండారో, మా ముఖ్యమంత్రి చాలా మాకు వెంటనే మా కార్యక్రమాలు అందజేస్తున్నారు, సహాయ కార్యక్రమాలని ఒక ధైర్యం కూడా వాళ్ళకి కలుగుతుంది. అంతేగాని తిరగకపోతే ఒక రకంగా మాట్లాడతారు, తిరిగితే ఒక రకంగా మాట్లాడతారు. ఇప్పుడు మీరే అన్నారు పవన్ కళ్యాణ్ రావట్లేదు, మరి లోకేష్ గారు రావట్లేదని. నరం లేని నాలుక ఎటైనా మాట్లాడుతుంది. ఎందుకంటే ఏదో సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ గారి డైలాగులాగా ఇటు వీలుగా ఉంటే అటు అది ఉంటే ఇలా రాయి, లేకపోతే ఇలా ఉంటే ఇలా రాయి అంటాడు ఆయన. ఆ తరహాలోనే ప్రతిపక్షాలు అనేవి ఎప్పుడూ కూడా అలాగే చేస్తూ ఉంటాయి. కాకపోతే ఇది మనం ఎంజాయ్ చేయడానికి పనికొస్తుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత పక్కాగా పకడ్బందీగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారనేది మనకు అర్థమవుతుంది. అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు రావట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావట్లేదని ఆయనే చెప్పాడు. నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు అధికారులకు చాలామంది చెప్పారు, మీరు వస్తే ఈ కార్యక్రమాలకి డిస్టర్బ్ అవుతుంది. ఆయన కొన్ని ఇమేజ్ రీత్యా ఆయన అట్లా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. ఇది ఎలక్షన్ లైన్లో ప్రచారానికి వెళ్ళటం వేరు, లేదా ఇంకో కార్యక్రమాల్లో జనంలోకి వెళ్ళటం వేరు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వెళ్తే అసలు కార్యక్రమాలు పక్కదో పట్టే ప్రమాదాలు కూడా ఉంటాయి, ఇంకా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఆయన పుట్టినరోజు నాడే జరిగిన కార్యక్రమం 2వ తారీఖునే ఒక అభిమాని ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో 100% నిజం ఉంది. అలాగే లోకేష్ గారు ఎందుకు వెళ్ళట్లేదు, తిరుగుతున్నారు కదా అక్కడ, మంత్రులందరూ తిరుగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అసలు చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రులు తిరగడం వల్ల ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాగే మంత్రులు కూడా వెళ్తున్నారు. మన పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఆయన బైక్ మీద పడినా కానీ, కాలికి గాయం ఉన్నా కానీ జనంలోకి వెళ్ళిపోయి ఆయన కూడా చేస్తున్నారు. అంటే వెళ్ళకపోతే మనకి ఇట్లా బ్యాడ్ వస్తుందని ఒక ఇండికేషన్ అనేది బాబు గారి పరిపాలన నుంచి వచ్చిందని అనుకోవాలి నాకు. ఎందుకంటే వైజాగ్లో హుద్దుగుత్తు ఉపాధి వచ్చినప్పుడు బాబు గారు ఎలా చేశారనేది అందరికీ తెలుసు. ఇక్కడ ప్రాక్టికల్గా మళ్ళీ పునరావాసం కల్పించాలంటే చాలా పెద్ద డబ్బులు చాలా అవసరం. అక్కడ ఖజానా ఖాళీ అయిపోయింది. పక్కన వనరులు సమకూర్చుకోవాలి, వాళ్ళ ఆహారం సరఫరా చేయాలి, మరి ఇవన్నీ చేయాలి కదా. అది పెద్ద కార్యక్రమం, అది దానికి నిధులు కావాలి. ఇప్పుడు చిత్ర పరిశ్రమ నుంచి డబ్బులు వచ్చినాయి, మన ప్రజలు కూడా స్వచ్ఛందంగా తల ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి,
ఒక్కొక్క మనిషికి 1000 రూపాయలు ఇచ్చినా వందల కోట్లు కలెక్ట్ అవుతాయి. వీళ్ళని ఆదుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ రాలేదు కదా. ఇక్కడ ఏమవుతుంది, కృష్ణా ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఎఫెక్ట్ అయింది. విజయవాడ, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఇటు ఖమ్మం జిల్లా, ఈ ప్రాంతాలు ఎక్కడైతే బుడమేరు కానీ వరద కానీ వర్షాల వల్ల జరిగిన ముప్పు ఒకటి అయితే ఈ ఏర్లు కొద్దిగా కలిసిపోవడం వల్ల కృష్ణా నది పొంగి ఈ ప్రవాహం వల్ల నష్టం ఎక్కువ జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.